Welcome to Mana News, the fastest regional news. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారానికి మా గిరిజన సమస్యలు చెప్పుకోవడానికి శాంతియుతంగా సాలూరులో ఉన్న ఆమె ఇంటికి వెళ్తే గేట్ బయట పోలీసులను కాపలా పెట్టి ఆమె అరెస్టులు చేయించడం చాలా దారుణమని అన్నారు. ఒక గిరిజన మహిళగా గిరిజన శాఖ మంత్రిగా ఇదేనా ఆమె ప్రవర్తించిన తీరు అని అన్నారు. గిరిజన సమస్యలు చెప్పుకునే హక్కు మాకు రాజ్యాంగంలో లేదా? ఇందుకేనా మేము ఆమెకు ఓట్లు వేసి గెలిపించుకున్నాం? ఆమెను గెలిపించుకున్నందుకు మంత్రి సంధ్యారాణి గిరిజన నిరుద్యోగులకు గిరిజన ప్రజానికానికి ఇలా అక్రమ అరెస్టు చేయించి తన చక్కటి గుణపాఠం చూపించారని అన్నారు. అధికారం ఉంది కదా అని ఆమె అహంకారంతో చేయించిన గిరిజనుల అక్రమ అరెస్టులను మా గిరిజనులంతా ఖండిస్తున్నామని అన్నారు. ప్రస్తావన తేని మా గిరిజన మంత్రి ఈ రోజు రాజీనామా చేయాలి. మా కోసం ఎక్కడ గిరిజన నిరుద్యోగులను అక్రమ అరెస్టులు చేస్తున్నటువంటి ఈ పాలనని మేము ఖండిస్తున్నాం. గిరిజన నిరుద్యోగులకి ఈ రోజు ఈ విధంగా ఎక్కడ పడితే అక్కడ ఆప్ చేస్తున్నటువంటి మంత్రి గారిని మేము రేపొద్దున మరి తప్పకుండా మేము మా గ్రామ స్థాయిలో కూడా అడ్డుకుంటామని తెలియజేస్తున్నాం. అలాగే హామీని కూడా నెరవేర్చినటువంటి పరిస్థితి. మరి అట్లాంటి ఇప్పుడు మెగా డిఎస్సి రిలీజ్ చేసి ఎగ్జామ్స్ అయిపోయి వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఏంటంటే ప్లేస్మెంట్స్ కూడా ఇచ్చేసినటువంటి పరిస్థితి. మరి ప్లేస్మెంట్స్ ఇచ్చేసినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మేము గిరిజన బిడ్డలుగా మా ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులుగా మాకు రేపొద్దున ఉద్యోగాలు ఎట్లా వస్తాయి సార్? మా ఉద్యోగాలు వేరే వాళ్ళకి కేటాయిస్తే మా పరిస్థితి ఏంటి సార్? మేము ఎట్లా బతికేది సార్? ఆఫీస్కి వస్తే సార్ మేము అక్కడికి వెళ్ళాం సార్. మీరు ఒకరు రండి మా సైడ్ సార్. మేడం గారు ఉంటే రిప్రజెంటేషన్ ఇవ్వండి, లేదంటే ఎవరికి ఇస్తారు రిప్రజెంటేషన్ అది అంటే దేని గురించి వెళ్తున్నారు? మీరేం తెలియజేయడానికి వెళ్తున్నారు? చింతపల్లి మండలం సార్ నాది.